అయ్యో, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదుగా. నీకోసం పుట్టినోడొస్తాడు, లేని పెళ్లి ఆలోచన నీలో కల్పిస్తాడు. ఏంటమ్మమ్మా? ఏమో అమ్మా, వాడెక్కడున్నాడో నాకేం తెలుసు. నేను చిన్నపిల్లను కదా, చిన్నపిల్లను కదా. అబ్బా, నువ్వు ముందు పడుకో అమ్మమ్మా, పడుకో. సత్యం, సత్యం శివం సుందరం. నిత్యం ఇదే అనుభవం. సిత్తు సత్తున్నాడేంటి? ఏంటి ఏంటండి గంగోత్రి, ఏమైపోయావు? ఈరోజు రెస్టారెంట్ కూడా రాలేదే. పనుండాది. అదేదో నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదా. నిన్నెందుకు శ్రమ పెట్టడంలే అని చెప్పలేదు. నాకు శ్రమ ఏంటి గంగోత్రి? నువ్వు నా పక్కనుంటే ఎవరెస్ట్ అయినా కష్టం లేకుండా ఎక్కేస్తా. నీకు తెలియట్లేదు. నేనెందుకు తెలుసుకోవాలా? నువ్వలా మాట్లాడకు గంగోత్రి, నేను తట్టుకోలేను. తట్టుకోలేకపోతే తట్టా బుట్ట సర్దుకొని పో, నాకెందుకు? నాకెందుకని నువ్వన్నా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను గంగోత్రి. అసలు నువ్వెందుకు నన్ను చూడాలా? అదే, నీతో ఒక విషయం చెప్పాలి. ఇంట్లో చెప్దామంటే వినకుండా వెళ్ళిపోయావు. రెస్టారెంట్లో చెప్దామంటే కనబడకుండానే పోయావు. ఇప్పుడైనా ఎక్కడున్నావో చెప్తే వచ్చి చెప్తాను. నేను చెప్పను. ఏంటి గంగోత్రి? కనిపెట్టు. ఎవరిష్టైనా కష్టం లేకుండా ఎక్కేస్తానన్నావు కదా, నేనెక్కడున్నానో కనిపెట్టలేవా? నువ్వలా రెచ్చగొట్టావంటే నువ్వు పాతాళంలో దాక్కున్నా కనిపెట్టేస్తాను. ఎన్నేళ్లకో? గంగోత్రి, ఎన్నేళ్లకో కాదు, రేపటిలోగా నీ ముందుంటాను. చూద్దాం. చూడడం కాదు, నేను చెప్పేది వినాలి. నువ్వు ముందురా. సరే, వస్తాను. ఉంటాను. కనిపెట్టలేను అనుకున్నావా గంగోత్రి? కనిపెడతా. ఎవరు? నా అసిస్టెంట్ అమ్మమ్మా. నీకు అసిస్టెంటా? నాతో పాటు పనిచేస్తుంటాడు. అయ్యో, మీకు టాబ్లెట్ వేయడం మర్చిపోయాను. ఉండండి, పాలు తీసుకొస్తాను, టాబ్లెట్ వేసుకుందిగా. నేనంటే ఎంత ప్రేమ! అది నా మనవరాలంటే. అమ్మో, మంగ ఉంది, చెప్పుడు కుట్రలు కుతంత్రాలు. అది చాలా ఓవర్ చేస్తుందమ్మా. అవునమ్మా, మనకి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకుండా అన్నీ తనే వేస్తుంది. చూస్తుంటే ఇంకేం చేస్తుందో అనిపిస్తుంది. చేసేవి చూస్తుంటే భయం వేస్తుందమ్మా. నువ్వు దాన్ని కూర్చోబెట్టాలనుకుంటే నిన్ను అది కూర్చోబెట్టిందమ్మా. అది యువరాణిలా కూర్చొని కుక్కలు తినే ప్లేటు ముందు నిన్ను పడేసిందమ్మా. దానికెంత పొగరు పట్టిందో చూడు. ఇక ఊరుకోకూడదు మంగా. అది చేసిన దానికి అది బాధపడాలి. పడుతుందాంటీ? నా టార్చర్ తట్టుకోలేక పారిపోతుంది. కొండని ఢీ కొడితే ఎలా ఉంటుందో అది చూస్తుంది. ఎప్పుడు చూపిస్తావమ్మా? ఎప్పుడో చేస్తే మంగెందుకవుతుంది? ఇప్పుడు దాని యాక్షన్కి నా రియాక్షన్ మొదలవుతుంది. ప్లాన్ ఏంటమ్మా? బాత్రూమ్కి పదండి, చెప్తాను. బాత్రూమ్కి ఎందుకమ్మా? అదేదో ఇక్కడే చెప్పొచ్చుగా. నువ్వు ఉండవయ్యా. బాత్రూంలో వాస్తు బాగుందని ఏ శాస్త్రి గారు చెప్పారేమో. ఏమ్మా, అవునా? ఏ శాస్త్రి గారు చెప్పలేదు. దానికి తగిన శాస్త్రి చేయడానికి అక్కడే డిసైడ్ చేశాను. ఏం చేయబోతున్నావమ్మా? చెప్తాను, పదండి.
మంగ ప్లాన్ ఏదో చెప్తానని తీసుకొచ్చి నువ్వేదేదో చేస్తున్నావు. చేసేది చేసేసి చెప్దామని. ఏమంటున్నావమ్మా? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఆంటీ, నేనెందుకు ఇలా చేశానో మీ తెలివికి ఇంకా అందలేదా? ఓకే, నా ప్లాన్ ఏంటంటే గంగను మసిలి వేడి నీళ్ళలో తడిపి దాన్ని బెంబేలెత్తించాలన్నది నా ప్లాన్. ఇదేం ప్లాన్ అమ్మా? వేడి నీళ్ళలో తడిస్తే ఒక క్షణం మంట వస్తుంది, వెంటనే అదెళ్ళి టవల్తో తుడుచుకొని బట్టలు మార్చుకుంటుంది. హ, ఇందులో ఆవిడ పెద్దగా బాధపడేది ఏం లేదమ్మా. నాకు ఏం అనిపించట్లేదమ్మా. నాకు కనిపిస్తుందమ్మో. గంగకు వేరే బట్టలు లేవు, ఉన్నవన్నీ టవల్సే. ఆ టవల్స్ ని మనం తడిపేస్తాం, అంతే కదా మంగా? ఎస్ ఆంటీ, ఇప్పుడు మీ తెలివి తన్నుకొస్తుంది. ఇదే నా ప్లాన్. టవల్స్ తెచ్చేయండి, వెళ్ళండి. వేయండి. హా, ఇవి కూడా వేయండి. ఆ, ఇక అది తడి బట్టలతో పండుకోలేదు, బట్టలు మార్చుకోలేదు. మంటలతో దానికి ముచ్చమటలు పడతాయి. నేనది చూసి తనవి తీరా సంతోషిస్తాను. అంతా బానే ఉంది, కానీ ఇదంతా జరగాలంటే గంగ అసలు ఇక్కడికి రావాలి కదా. అవును కదా మంగా, అది పడుకునుండిపోయిందేమో. అవును, చూద్దాం పదండి. పద. అది ఇంకా పడుకోలేదా? మెలకుగా ఉన్నా అదే బాత్రూమ్కి రావాలి కదమ్మా. నువ్వు నెగటివ్ గా మాట్లాడకు అంకుల్, సైలెంట్ గా ఉండు. ఇంకా చాలమ్మా. అదేం కుదరదు, తాగాల్సిందే. వద్దు. తాగాలి. కుదరదు. కుదరదు, తాగమంటే. అయ్యో. అయ్యో గంగా, నేను కావాలని చేయలేదమ్మా. పర్వాలేదమ్మా, దీంట్లో ఏముండదు, నీళ్లతో కడుక్కుంటే పోతాది. రా నేను కడిగేస్తాను. మీరెందుకమ్మా? మాత్రం వేసుకున్నారుగా, మీకు మైకం అవుతాది. మీరు పడుకోండి, నేను కడుక్కుంటాను. నేను కూడా వస్తానమ్మా. వద్దంటున్నానుగా, మా మంచమ్మమ్మ కదూ. వద్దు చెప్పావు కదా నువ్వు. ఇప్పుడే వస్తాను. పడుకుంటానులే, పడుకుంటాను. ఈ కరుపుల షురు.
గంగగారు బట్టలతోనే తలస్నానం చేసొచ్చారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయారా ఏంటి? ఆ ఎవరికో తెలిసిన వాళ్ళకి పోయే కాలం వచ్చి ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు. ఎవరు ఎందుకు చేస్తారు? నీకు ఇలాంటి కాస్ట్లీ బాత్రూంలు అలవాట్లేకే తెలియక ఏదో తిప్పి తడిసినట్టున్నావు. సరే సర్లే, నిన్ను మేము తక్కువగా మాట్లాడం గాని టవల్ తీసుకొచ్చి తుడుచుకో. అవును బోనా, ఇందాక నేను స్నానం చేస్తాను అంటే టవల్స్ అన్ని వాషింగ్ చేయడానికి నానబెట్టానన్నావు. మరి ఇప్పుడు గంగకి టవల్ ఎక్కడి నుంచి వస్తుంది? అవునయ్యా, ఒక్కటే లేదు. అదిగో ఆ బకెట్లోనే నానబెట్టాను. నన్ను అలా చూస్తావేంటి? నువ్విలా చేసుకుంటావని నేనేమన్నా కలగన్నానా? సర్లేండి ఆంటీ, పాపం వదిలేయండి. గంగా, ఇప్పుడేం చేస్తావు? నా డ్రెస్ ఇద్దామంటే మోడ్రన్వి, నువ్వేమో వేసుకోవాయే. పోనీ అమ్మమ్మ చీర కట్టుకుంటావా? చీర సరే, జాకెట్ సరిపోతుందా? చాలు, ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. నువ్విలానే ఉంటే నీకు చలి జ్వరం వచ్చి బాగోలేకుండా పోతావు. చూసుకో. నా సంగతి నేను చూసుకుంటాను. ఆహా, అవునా? అలా అయితే చూసుకోపోమ్మా. పో పో. ఎలా కొట్టాను దెబ్బ? దానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోలా? మామూలుగా అవ్వలేదమ్మా. నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్షంగా చూపించావు. మరి నా దగ్గర బిల్డప్లు ఇస్తే ఊరుకుంటానా? ఊరికెత్తించను. ఇక ఇక్కడుంటే నరకమే అని అది భయపడిపోతుంది. రాత్రంతా నిద్రలేక తెల్లారేదాకా వణుకుతూ అమ్మమ్మ కూడా చెప్పకుండా తుర్రమంటుంది. అవునమ్మా, ఈ రాత్రి నది జీవితంలో మర్చిపోలేదు. మంగా అనే పేరు వినపడితేనే బెదిరిపోతుంది. ఇప్పుడమ్మా మంగానా మజాకా అని నిరూపించావు. ఇక ఇదే కంటిన్యూ అవుతుంది. నాకెదురొచ్చిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అమ్మ మంగా, చాలా రోజుల తర్వాత మనకొచ్చిన ఈ మొదటి విజయాన్ని మనం ఎంజాయ్ చేయాలి కదా. చేద్దాం ఆంటీ. చేయకపోతే ఎలా? దానికక్కడ కాళరాత్రి, మనకిక్కడ శుభరాత్రి. లెట్స్ ఎంజాయ్. yes. ఇది మీ పనేనా అనుకున్నా. నాకు కాదే కాళరాత్రి, మీకే అది మిగులుతాను. ఈ గంగంటే ఏంటో చూపిస్తాను, కాసుకోండి. చెప్తాం ఈ సంగతి. వినపడుతుందా? పెద్దనాన్న వినపడుతుందా? పెద్దనాన్న వినపడుతుందిగా? పెద్దనాన్న వాడెవడు? పెద్దనాన్న, నేను చెప్పాను కదా ఇక్కడ దొంగ గుంపు ఉందని. ఏటి చేసారా? సానా సెత్తున్నారు పెద్దనాన్న. కుక్కలు తినే ప్లేట్లో నాకు అన్నం పెడుతున్నారు. నన్ను సానా హీనంగా చూస్తున్నారు. అబద్ధం చెప్తుందమ్మా. అదెక్కడ తింది? లేదుగా. సైలెంట్ గా ఉండు. పెద్దనాన్న ఇప్పుడేటి చేశారో తెలుసా? నా మీద ఉడుకుడుకు నేను పోసేశారు పెద్దనాన్న. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చేసేశారు. తుడుచుకోవడానికి టవల్ కూడా మిగిల్చలేదు. ఇది కరెక్ట్ అమ్మా. నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు పెద్దనాన్న. ఈ నరకాన్ని నేను అనుభవించలేకపోతున్నాను పెద్దనాన్న. నేను ఉండలేను.
ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. ఏంటి పెదనానా, నేను రావద్దా? నువ్వే వస్తావా? చెటి వాళ్ళ ముగ్గురు నేను చాలా చెప్తావా? వాళ్ళకి బుద్ధొచ్చే పథకం చెప్తావా? సర్లే రా పెదనాన్న, నీకోసం బయటే ఉంటాను. మంగా ఏదో పథకం అంటమ్మా. అదేదో చాటుగా ఉండి చూద్దాం పదండి. పదమ్మా. ఏంటమ్మా? బయట గడిపెట్టింది. ఆ పెదనాన్నకాడు ఏం ప్లాన్ చెప్తాడో తెలుసుకోకపోతే ఎలా? మనల్ని కాపాడుకోవడం ఎలా? చెప్తా. ఏం చెప్తావు? నాకేం తెలుసు, చదువు పెట్టకుండా ఉండండి. వచ్చారా? వల పన్నడం మీకే కాదే, నాకు కూడా తెలుసు. ఇప్పుడు చూడండి. ఏంటమ్మా ఏదో చెప్తానని తీసుకొచ్చి కిటికీ తీసావు? ఇప్పుడు చల్లగాలి అంత అవసరమా? నోరు ముయ్యండి. నేను తీసింది అదెక్కడుందో చూడ్డానికి. కనపడిందా? లేదు. పెదనాన్నగారు ఇంకా రాలేదేమో. వచ్చాడు. ఇంకా ఆట మొదలవుతుంది చూడండి. పెదనానా వచ్చారు వచ్చారు. వామ్మో, ఈ గుండుగాడెవడో పెద్ద రౌడీలా ఉన్నాడు. అదే పెదనానా చెప్పా కదా, ఇంకేం చేయమంటావో నువ్వే చెప్పు. చెప్పేదేముంది, నా గుండు ముగ్గురి గుండెల్లో పొడిచేయడమే. అది కాదు పెదనానా, ఎంత పాపాత్ములైనా వాళ్ళు మనసులే కదా, ఇంకొకసారి ఆలోచించు. వద్దొద్దు, వాళ్ళు నీకిలా చేసిన దానికి చచ్చిపోవాల్సిందే. సరే పెదనానా, ఈ రాత్రికి ముగ్గురిని వేసే. వాళ్ళు ఎలాగో నీ ఆస్తికి అడ్డుపడుతున్నారుగా, ఈ దెబ్బతో ముగ్గురిని అడ్డు తొలగిచ్చేస్తా. దరిద్రం పోతుంది, మొత్తం ఆస్తి నీకే వస్తది. అంతే అంటావా? సరే పెదనానా, ఈ రాత్రికి ముగ్గురిని వేసేయ్. అర్ధరాత్రి అయ్యాక 10 మంది గూండాలతో వచ్చి ఫోన్ చేస్తా. తలుపుతి ముగ్గురిని నరికి పడేస్తా. అలాగే పెదనానా. వస్తా. అమ్మా మంగ, మన ముగ్గురికి ఇదే చివరి రాత్రిలా ఉంది. ఏం చేద్దాం? నాకు బతకాలనుందమ్మా. భయపడకండి, ఇంతకు తెగించిన దానంతా నేను చూస్తాను. ఇక చూడ్డాలుండవమ్మా.
10 మంది గుండాలతో వస్తాడంట. ఇక చావడమే. ఛాలెంజ్లు వద్దు, ప్రాణాలే ముద్దు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకొని ప్రాణభిక్ష అడగాలా? అది నా వల్ల కాదు. అది మాకు తెలుసు కదమ్మా, నువ్వేం అడగొద్దు. సైలెంట్ గా దాన్ని అబ్జర్వ్ చేద్దాం. వాడు ఫోన్ చేయగానే వాళ్ళ కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. ఇదేదో బానే ఉంది. సరే అనమ్మా. ఊ అనమ్మా. పదండి పదండి పదండి. తొందరగా. వెళ్ళండి వెళ్ళండి, తెల్లారే వరకు మీ కడ జాగరమే. పదా రా. అమ్మయ్యా, ఈ రాత్రితో నాకు పట్టిన పీడ వదిలిపోతుంది. పెద్దనాన్న 10 మందితో వచ్చి ముగ్గురిని పైకి పంపించబోతున్నాడు. ఈ ఆస్తంతా నాదే. పడుకున్నారా? పడుకోండి పడుకోండి, పిచ్చి మొహాలకి పోతారని తెలియదు. మేమిక్కడే ఉన్నామే, అది నీకు తెలీదు. ఉంటావా అమ్మా? నన్నిలా చూస్తే అమ్మమ్మ బాధపడుతుంది. వేరే గదిలో పడుకుంటా. ఏంటది అక్కడే ఆగిపోయింది? మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందేమోనమ్మా. ఆ, అమ్మమ్మ కాడ పడుకుంటే పెద్దనాన్న ఫోన్ చేసినప్పుడు శబ్దానికి లేత్తది. అప్పుడు మంగ వాళ్ళని చంపడం కుదరదు. ఆ గదిలో పడుకుంటాను. అమ్మా, అమాయకంగా మొహం పెట్టుకుని ఎన్ని గంతిరి వేషాలేస్తుంది. దాని వేషాల సంగతి తర్వాత చూద్దామమ్మా. వాడు ఫోన్ చేసేది మనకెలా తెలుస్తుందో ముందా చూడమ్మా. దానికో ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటమ్మా? ఫాలో మీ.
ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏహే ఊరికే వాక్కుండా అలా ఉండు. ఇలా నా నోరు నొక్కి నీ ఇష్టానికి రెచ్చిపోయి ప్రాణాల మీదకి తెచ్చావు. ఏంటి నోరు లేస్తుంది? మనకి మన ప్రాణాలే పోతుంటే నోరు లేవదా అమ్మా? అంకుల్ అసలే మండిపోతుంది. నువ్వు ఇంకా మంట పుట్టించమాకు. ఆ గుండుగాడు కాదు, నేను నిన్ను చంపేస్తాను. అమ్మ మంగ, ఆయన సంగతి తెలిసిందే కదమ్మా, వదిలే. ముందు ఇక్కడికి వచ్చిన పని చూద్దాం. ఏముంది, కనపడుతుంది కదా, దానికి ఫోన్ వస్తే మనకి తెలుస్తుంది. నైస్ ఐడియా అమ్మా. ఆ, వినేటప్పుడు మంగ చెప్పేవన్నీ బానే ఉంటాయి. ఆ తర్వాతే చి నా మొహం మీద కాకిరెట్టయ్యా అన్నట్టుగా ఉంటాయి. అంకుల్ మంగ, దాని దెబ్బకి ఈయన మైండ్ పోయిందిలేమ్మా. ఆయన్నేం పట్టించుకోకు. ముందు వాచ్ చేద్దాం చూడు. ఏంటి పెదనాన్న ఇంకా ఫోన్ చేయలేదు? రావడం అయితే పక్కా అన్నాడే, అది ఏ టైంకు తెలీదే. నిద్ర వచ్చేస్తుంది, ఫోన్ వచ్చినప్పుడు లేస్తాను. నాకు నిద్ర లేకుండా సత్తారా? మీరెట్టా పడుకుంటారో నాను సుత్తాను. అవుతా ఉంది, పెదనాన్న ఇంకా రాలేదేంటి? మాట ఇచ్చాడంటే వస్తాడే. ఈ రాత్రికి ముగ్గురిని సంపెత్తాడు. అమ్మా మంగ, నిద్ర వచ్చేస్తుందమ్మా. పోనీలేమ్మా, మనం ఏదన్నా బయటకెళ్ళి హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుందాం. ఇవే ఉంటే ఈ తిప్పలెందుకు? ఈ సినిమానే చూద్దాం.